వేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో మేమే దాని మీద ప్రయత్నం చేసినాం. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక బస్సు తప్ప ఏమైనా ఇంప్లిమెంట్ చేశారు ఒకటన్నా? మరి ఏం ఇంప్లిమెంట్ చేశారని చెప్పి వీళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. వారోత్సవాలు జరిపిన అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నదా? ఈ రాష్ట్రంలో మంత్రులకు ఉన్నదా? అలాగే అర్హత లేదు. 500కి సిలిండర్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, అది కూడా అందరు రావట్లేదు. చూపించండి ఈ రాష్ట్రంలో ఎన్ని కనెక్షన్లు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్న దాని మీద ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. టోటల్ గ్యాస్ కనెక్షన్లు ఎన్ని రాష్ట్రంలో ఇస్తున్నామని దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. వాళ్ళు ఏం చేసినా ఒక బస్సు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ ఎక్కడైంది 2 లక్షల రుణమాఫీ? ఇవాళ దాదాపు వాళ్ళు స్వయంగా మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మలాశ్వరరావు గారు చెప్పారు, ఇంకా చేయాల్సి ఉన్నది అని చెప్పారు. ఇలా రాని వాళ్ళంటే దరఖాస్తు తీసుకోమని చెప్పారు. వాళ్ళు మొత్తం ఆగస్ట్ 15 కల్లా మొత్తం రుణమాఫీ ఇస్తా అని చెప్పారు. చేసారు, ఎన్నో దఫాలు అయిపోయింది, ఏం చేయలే. వాళ్ళు 40,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పిన వాళ్ళు ఇప్పటికి కనీసం ఒక 15 కోట్లు మాత్రమే ఇలా రైతు రుణమాఫీ చేస్తారు. మిగతా అన్ని పెండింగే ఉన్నాయి. అన్ని అసంపూర్తమైన ఇలా రైతు రుణమాఫీ కానీ ఎప్పుడు కూడా వాళ్ళు పూర్తి చేయట్లేదు, ఎప్పుడు కూడా మొదలు పెట్టలేదు. అసలు క్యాబినెట్ లో 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ ఒక్కటి ఇంతవరకు పెట్టలేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం జరిగిన ఆలోచనతో వాళ్ళు విజయోత్సవ సభ నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళకి అర్హత లేదు. ప్రజలు తెలుసు, ప్రజల అనుభవాలలో పథకాలు పెడితే ఉంటాను కదా, ఏమైనా పథకాలు వచ్చినాయి? ఏం పథకాలు లేవు. కాబట్టి వాళ్ళకి విజయోత్సవ సభ నిర్వహించిన అర్హత లేదు. వాటిని ప్రజా పాలనా సభలు, ప్రజా వంచన సభలు పెట్టుకోవాలి. మీరు చేసిన పాపాలను ఏం పాపాలు ఇష్టం? ఏం అడిగిన చెప్పు, నేను చూపించు. నిర్ధారణ జరిగినాయా? ఇక్కడ మేము ప్రాడిషనల్ ఏముంటే చూపించు. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా పెట్టే కమిషన్లు వేసి కాలయాపన చేసుకుంటూ ఇదిగో పోలి అదిగో నక్కరంటే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏం ఆధారం లేవు. వడ్డీనే పట్టగాల్సిన ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు అమాయకులు కాదు. గిరిజనులు చాలా ఇంపార్టెంట్ గా, పేదవాళ్ళు వాళ్ళ భూములు ఉండడమే చాలా రేర్. అలాంటి వాళ్ళ భూములు గుంజుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ముచ్చరిలో 15,000 ఎకరాలు ఇవాళ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసి పెట్టింది. 1000 ఎకరాల భూమి ఖాళీ ఉండదు. అంతర్జాతీయ స్థాయి కంపెనీ, చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీ నుంచి మొదలుకుంటే ఇండియన్ అంతర్జాతీయ స్థాయి పెద్ద పెద్ద బల్క్ కంపెనీలు పెట్టేంత కెపాసిటీ వాళ్ళు అక్కడ ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం దానికి ఒక నింజు హోదాని ఇచ్చింది. మంచి పరిశ్రమలకు, ఫార్మా కంపెనీలకు ఇది ఒక అనువైన ప్రదేశం, అనువైన ప్రాంతం, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించిన రాష్ట్రం, కల్పించిన ప్రభుత్వం చెప్పారు. ఒక నింజు హోదా ఇచ్చిన ఘనత మా ప్రభుత్వంలో కేసీఆర్ గారికి దక్కింది. ఇవాళ అందులో పెట్టాల్సి కదా, ప్రభుత్వ బడ్జెట్తోనే ఆడ ల్యాండ్ అక్విజిషన్ చేసినాం. వేరే ఎవరి డబ్బులు కాదు, ప్రైవేట్ వ్యక్తుల డబ్బులు కాదు, ప్రభుత్వ డబ్బులు అన్నప్పుడు రిటర్న్ ఇష్యూ చేస్తాం. వీళ్ళకు విజన్ లేదు కాబట్టి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ముచ్చర్ల ఫార్మసిటీని రద్దు చేస్తున్నామని చెప్పారు. మళ్ళీ కోర్టుకి ఏమో అఫిడవిట్ ఇచ్చారు, మేము రద్దు చేయట్లేదని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాక కొడంగల్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. కొడంగల్లో పేదల భూమి గుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకు ఈ భూములను ఫార్మసిటీ పేరు మీద తక్కువ ధర భూములు గుంజుకొని అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వాలని కుట్ర ఇవ్వాలి. ప్రభుత్వం చాలా స్పష్టంగా అంటే కేటీఆర్ గారు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి అమాయకులైన గిరిజనులు అర్థం పెట్టుకుని ఏ కేసులు చెప్పండి? ఏ కేసులు కేటీఆర్ మీద? ఏం కేసులు? ఎంత ఫాల్స్ కేసులు పెట్టి అనవసరంగా ఒక భయప్రాంతాలకు గురించి బీఆర్ఎస్ క్యాడర్ ఒక భయప్రాంతాలకు గురించిన కుట్ర ఇవాళ కాంగ్రెస్ పట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏడాది పాలన మీరు ఇచ్చే ఏడాది పాలన అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక 3-4 ఏళ్ల తర్వాత ప్రజలు కూడా వ్యతిరేకత వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలలోనే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రజలకు పిలిచిన హామీలు అలాంటి ప్రామిస్ చేసి కాబట్టి